మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. గత 40 సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్న ఎవెక్యూ ప్రాపర్టీని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించి తాండూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, మాజీ జిల్లా కార్యదర్శి కృష్ణముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, సందీప్ తదితరులు వినాయక చౌక్ 27వ వార్డులోని 482 గజాల ఎవెక్యూ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు చేయడానికి కుట్ర జరుగుతోందని, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఎవెక్యూ ప్రాపర్టీకి సంబంధించి అంటే కాంతి శిల్పులకు సంబంధించినటువంటి ఈ యొక్క వినాయక చౌక్లో ఉన్నటువంటి దుకాణ సముదాయాల లోపల ఉన్నటువంటి దుకాణాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి విషయం పైన మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే మున్సిపల్ ట్యాక్సులు గత 40-50 సంవత్సరాలుగా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నటువంటి వాళ్ళు, కరెంటు బిల్లు కడుతున్నటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను ప్రలోభపెట్టి, మభ్యపెట్టి, బెదిరించి వాళ్ళను ఆ రూమ్లోకి వెళ్ళి ఖాళీ చేయించినట్టు, ఆ తర్వాత వాళ్ళు కబ్జాలకు తీసుకొని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మా దగ్గర కొన్ని ఆధారాలు దొరికినాయి. మా దగ్గర ఉన్నటువంటి క్లయింట్లు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేనప్పటికీ కూడా వాళ్ళని ఖాళీ చేసినట్లు మాకు ఫిర్యాదులు అందినాయి. ఈ విషయం పైన మేము కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఆ ప్రాపర్టీని ఎవరైనా తాండూరు లోకల్ నాయకులు కానీ, లోకల్ రియల్టర్లు కానీ దానిపైన ఉంటే విరమించుకోవాలి. అది ప్రజల ఆస్తి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దాన్ని మనం అందరం కూడా తాండూరులో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా మన యొక్క ప్రాపర్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి మీ అందరితో సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి మా దగ్గర డాక్యుమెంట్లు కూడా చాలా ఉన్నాయి. మా దగ్గర మున్సిపల్ ట్యాక్సులు కానివ్వండి, అదేవిధంగా కరెంట్ బిల్లులు కానివ్వండి, ఇంతకు ముందుగా నోటీస్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా నోటీస్ ఇచ్చినటువంటి పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా దీనిపైన భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ ప్రాపర్టీని మున్సిపల్ కానీ ఆ ప్రజల ఆస్తి కాబట్టి మున్సిపాలిటీ ఇప్పటిదాకా ట్యాక్స్ వసూలు చేసింది ఆ మున్సిపాలిటీకి చెందాలని చెప్పేసి మేము కోరుతూ ఎక్కడికి ఎంతకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. రాజాపాట్ పెడితే చైర్మన్ ఉండే మున్సిపాలిటీ, అప్పుడు అది అగ్నిప్రమాదం మీద జరిగి అంటిపోతే కూడా అప్పట్లో మీ పార్టీ నుంచి కానీ అందరు చందాలు వేసి వాళ్ళకు ఏదో హెల్ప్ చేసిన అన్నట్లు కూడా ఉందండి. అవును, నాగర నర్సులు గారు అక్కడ గుడిసెలాగా ఉన్నటువంటి ప్రాంతం కాలిపోయినప్పుడు అక్కడ ప్రాంతవాసులు అందరూ వచ్చారు. అక్కడ మా నాయకుడు కూడా అక్కడ స్థిర నివాసం ఉంటాడు, గోపి సురేష్ గారు. వారు వచ్చి చెప్పడము, నరసింహన్న గారు స్పందించి అక్కడ ఉన్న వాళ్ళతోటి తాను కూడా ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటివి ఉంటాయి కదా, అట్లా తీసుకొని అది పర్మనెంట్గా చెత్త వేయించడం జరిగింది. నమస్కారం. ఇంతకుముందు కృష్ణన్న గారు చెప్పినట్టే తాండూరు నడిబొడ్డు వినాయక చౌక్లోని 5-7-75, 76, 77, 76/1, 78, 79 టోటల్ ఎక్స్టెంట్ 482 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకు వినాయక్ చౌక్లోనే ఉంటుంది. కస్టోడియన్ ఎవెక్యూ ప్రాపర్టీ. 3 షాపులు ఉంటాయి, షేర్స్ అందు ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం ప్రాపర్టీ అంటే ఇండ్లు ఉన్నాయి. అయితే వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసా, మరి లేకుంటే లొంగ తీసుకొనా, లేకుంటే పైసలు ఆశ చూపా, మార్కెట్ వాల్యూకి తగ్గట్టు కాకుండా అసలు అమ్మడానికి వీల్లేనటువంటి ప్రాపర్టీ. కాబట్టి దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ సిబ్బంది వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కై దీని వెనుక ఎవరున్నారు అనేది తాండ్రు మొత్తం ప్రభుత్వం మారాక ముందు ఎవరున్నారు, ప్రభుత్వం మారినాక ఎవరున్నారు అనేది
తాండూరు ప్రజలందరికీ తెలుసు ప్రాపర్టీ ఇంకా ఎవరుండి చేపిస్తున్నారు అనేది. కాబట్టి ఇది తాండూరు పట్టణ ప్రజల యొక్క ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేమైతే దీన్ని కాపాడుతామని చెప్పేసి దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి దీనికి సంబంధించి టోటల్ 1954 నుంచి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మేము రేపు పొద్దున కలెక్టర్ గారి దగ్గరికి అదేవిధంగా మేము కోర్టు త్రూ ఎవరెవరైతే దీని మీద పాల్పడారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇప్పించి ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము దీనిపై నిరంతరం పోరాడుతూనే ఉంటాము. దీన్ని తిరిగి తెచ్చుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది.